సజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించాడు. ఆత్మదేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించగలడు. ఆయన క్రీస్తు పోలికలోనికి మనలను నడిపించగలడు. ఉదయకాలమున దేవుడు మనల్ని లేపి ఆరోగ్యం ఇచ్చి స్తుతించుటకు, ప్రార్థించుటకు, ధ్యానం చేయుటకు మంచి అవకాశాన్ని దేవుడు దయచేశాడు. దేవునికి వందనాలు. ఇంత గొప్ప భాగ్యం, దేవుని సన్నిధిలో మనము మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా ఏ దురుద్దేశము లేకుండా వస్తున్నాము అంటే తప్పకుండా దీని యొక్క ప్రతిఫలము ఉంటుంది. అది మనము అనుభవిస్తున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక సమయము దొరికిన కొలది, అవకాశము దొరికిన కొలది మనం దేవుని సన్నిధిలోనికి వచ్చుటకు, కేవలము ఈ కార్యక్రమము మాత్రమే కాదు కానీ మనం ఎక్కడున్నా కానీ, ఏ సహవాసంలో ఉన్నా కానీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళుచున్నాము అన్న మనసుతో మనము సిద్ధపడదాము. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము. ఈ ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయములో మనకు శత్రువులు ఆలయాన్ని కట్టుటలో వారు ఆటంకపరచుట. ఈ మొదటి వచనంలో యూదా వంశస్థులకును బెన్యామీలకును విరోధులైన వారు దేవుని ప్రజలకు విరోధులు. ఇది ఇంకా పర్మనెంట్. యేసుక్రీస్తు మాటలలో చీకటికి వెలుగుకు పొత్తు ఉండదు. లోకము నన్ను ద్వేషించింది కాబట్టి నా శిష్యులను కూడా తప్పకుండా ద్వేషిస్తుంది. ఆ ద్వేషము మనలో నుండే రావచ్చు, లేకపోతే మన బయట నుండి కూడా రావచ్చు. సో ఇదొక్కటి మనము మనసులో పెట్టుకోవాలి. మనం చాలాసార్లు ఒక పని చేస్తే ఎట్లా చేస్తామంటే, మంచి జ్ఞానంతో అందరము మనము దాని యొక్క ప్లాన్ చేసి ఇట్లా చేస్తే మనం ముగిస్తాము, మనం పర్ఫెక్ట్గా ఉంటాము అని మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తారో, కానీ ఆటంకం అయితే ఉంటుంది. ఈ ఆటంకము రాకూడదు అన్న దానికి మనకు పరిష్కారం లేదు. తప్పకుండా ఆటంకం వస్తుంది. ఆటంకం రావడం వలన మనకు మేలు మేలు మేలు. ఎందుకు? మన విశ్వాసము బలపడుతుంది. మొదటిది, దేవుని నామము ఘనపరచబడుతుంది. రెండవది, మనకు కూడా ఇరుకు మార్గం అన్నటువంటిది తెలియాలి. నాలుగవది, ఒక సాక్ష్యం చెప్పడానికి తర్వాత ఈ ఆటంకాల ద్వారా మనం కట్టబడుచున్నాము. వ్యక్తిగతంగా మనం విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు కూడా ఎన్నో ఆటంకాలు. కొంతమందికి ఇంటిలోనే ఆటంకం, భార్యకు భర్త ద్వారా ఆటంకం, భర్తకు భార్య ద్వారా ఆటంకం, తల్లిదండ్రులకు పిల్లల ద్వారా, పిల్లలకు తల్లిదండ్రుల ద్వారా, బంధువుల ద్వారా. మన ఇంటిలోనే ఆటంకం ప్రారంభమవుతుంది. దేనికి? మనం కట్టబడాలని ఇష్టపడుతున్నప్పుడు, క్రీస్తులో నేను ఎదగాలి అన్నటువంటి విషయంలో మనం ఇష్టపడుచున్నప్పుడు ఆటంకం వస్తుంది. ఎప్పుడైనా ఆటంకం వచ్చినప్పుడు ఇది వాక్య నెరవేర్పు అని దానికి మనం మనసులో రాసుకోవాలి. వాక్య నెరవేర్పు ఇదే. రెండవ వచనం, జెరుబ్బాబెలు యొద్దకును పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము. ఇచ్చటికి మమ్మును రప్పించిన అష్షూరు రాజైన ఎన్గద్దోను యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారము. మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పింది. కొంతమంది వచ్చి, మేము ఇక్కడ ఉన్నాము, మేము యాక్చువల్గా దేవునికే బలులను అర్పిస్తున్నాము,
మేము కూడా దీనిని మీతో కలిసి కడతాము. మనం చూడ్డానికి ఎంత మంచి మాట ఇది. మనము ఒక పని చేస్తున్నప్పుడు ఇంకో కొంతమంది వచ్చి, సార్ మేము కూడా మీతో కలిసి పని చేస్తాము, మేము కూడా మీ దేవుడిని మేము కొలుస్తాము, ఆరాధిస్తాము, మేము ఇక్కడ చాలా రోజుల నుంచి మేము ఇక్కడే ఉన్నాము, రెసిడెన్స్, మీరు ఇప్పుడే బయట నుంచి వచ్చారు, ఎన్ని లాభాలు చూడండి. మేము లోకల్గా ఉన్నాము, మీకు సహాయపడతాము. నంబర్ 1, లోకల్గా ఉన్నాం కాబట్టి ఆ పారసీక రాజులతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి, గుడి కట్టబడుతుంది. తర్వాత మేము కూడా మీకు చెయ్యి చెయ్యి తోడుగా ఉంటాము, మేము కూడా మీ దేవుణ్ణి ఆరాధిస్తాము అంటే ఎంత మంచి మాట అండి. కానీ యెరుబ్బయలు, యేషూవ, ఇశ్రాయేలు పెద్దలలో తక్కిన ప్రధానులు, మీరు మాతో కలిసి ఈ దేవుని మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు, మేమే కూడుకొని పారసీకపు రాజైన కోరేషు మాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మందిరము కట్టుదుమని వారితో చెప్పిరి. మీరు వద్దు, మేమే కడతాం. అసలు లోకానికి వినడానికి ఎట్లుంటదంటే, మీకేమైందయ్యా, నిజమైన దేవుని నమ్ముకున్నా అంటారు, ఎవరైనా మీకు సహాయం చేస్తున్నాము అని వస్తే మీరు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నారు? ఈ యెరుబ్బయలు, యెషువాయు వీళ్ళందరూ ఎటువంటి వారంటే మామూలు మనుషులు కాదు. అంటే చాలా దైవభక్తి కలిగినటువంటి వారు. వీరి గురించి మనము జకర్యా గ్రంథంలో ఇంకా స్పష్టంగా మనం చూస్తాం. దేవుని దగ్గర నిలవబడగలిగినటువంటి స్థాయి కలిగినటువంటి వారు యెషువ మరియు జెరుబ్బాబెలు. వారు వీరి యొక్క మనస్సును గుర్తించారు. అందుకనే వీళ్ళ మనసు ఎంత రివర్స్ అయిపోయిందో చూస్తున్నాం తర్వాత. ఇప్పుడు ఎవరైనా వచ్చి, అయ్యా మేము కూడా కడతాము అంటే మనం వద్దన్నాం అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, సరే మీ మీ ఇష్టం, మీరు కష్టపడుతుంటే మీరు కష్టపడండి, మా ఇష్టం, మేము బలులు అర్పించుకుంటామని పోవచ్చు కదా. కానీ తర్వాత ఒక్కొక్క అడుగులో వారు పెట్టినటువంటి శ్రమలు, ఆటంకాలు, ఎన్ని రోజులు ఆపారో తెలుసా అండి. దేవాలయాన్ని కట్టడం, పునాది, బలిపీఠం కట్టారు, పునాది వేయబడింది, గుడి బంద్ అయిపోయింది, కట్టనీయలేదు, రాజులకు చెప్పి కట్టనీయలేదు. 14 సంవత్సరాలు గుడి ఆగిపోయింది. అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, స్థలం ఉంది, మనుషులున్నారు, అన్ని యాజకులు, ఆ గేట్ కీపర్స్ అందరు ఉన్నారు. కానీ వీళ్ళు పెట్టిన ఆటంకం వలన 14 సంవత్సరాలు ఆ గుడి ఆగిపోయింది. అంటే వాళ్ళ మనస్సు చూడండి, ఆ శత్రువు మనసు తను అనుకున్నది జరగకపోతే ఆటంకం. అది చాలా డేంజరస్ మనసు. అందుకనే స్టార్టింగ్లో చాలా శత్రువు చాలా పొలైట్గా, స్మూత్గా, పాజిటివ్గానే ఉంటాడు. అది మనం గుర్తుపట్టాలి. యూ కెనాట్ టేక్ ఎనీథింగ్ దట్ అపియర్స్ టు బి గుడ్ అండ్ గాడ్లీ. యూ కెనాట్ యాక్సెప్ట్ దట్ అపియర్స్ టు బి గాడ్లీ. దైవ వేషం వేసుకొని, భక్తి వేషం వేసుకున్నటువంటి వారిని అందరినీ మనము అంగీకరించలేము. దానికి ఇంకొంత ఆత్మ వరము, వివేచన వరము కావాలి. వీళ్ళని చేర్చుకుంటే వీళ్ళ మనసు ఎటువంటిదే తర్వాత ఇప్పుడు మనకు తెలిసిపోతుంది కదా. అప్పుడు చూడండి, ఇంకా వాళ్ళు స్టార్ట్ చేశారు, దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగ చేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. ఇంకా స్టార్ట్ అయింది, ఇబ్బంది కలుగ చేసి, బాధ కలుగ చేసి, ఫ్రస్ట్రేటెడ్, ట్రబుల్డ్. ఇక స్టార్ట్ చేశారు వాళ్ళు బాధపరచడము. మరియు పారసీకపు రాజైన కోరేషు యొక్క దినములన్నిటిలోనూ పారసీకపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలం వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములిచ్చిరి.
అది వాళ్ళ నేచర్. లంచం ఇచ్చేది వాళ్ళ నేచర్. ఈ నేచర్ని, ఈ స్వభావాన్ని ఎవరు గుర్తుపట్టారు? నాయకులు, యూదా నాయకులు గుర్తుపట్టారు. నిజంగానే వాళ్ళు వచ్చి మనకు పడుతుండొచ్చు. నిజంగానే వాళ్ళు వచ్చి మనతో పాటు బలులను అర్పిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తుండొచ్చు. కానీ వాళ్ళ స్వభావము లంచమునిచ్చే స్వభావము. లంచమునిచ్చే స్వభావం ఉంది. వీళ్ళు మన దాంట్లోకి వస్తే మన సిస్టమ్ అంతా చెడిపోతుంది. ఇప్పుడు అక్కడక్కడ మనం చూస్తే ప్రస్తుతం క్రైస్తవ సంఘములో లంచం అన్నటువంటిది సర్వసాధారణమైపోయింది. ఎంత స్థాయికి వెళ్ళిందంటే, ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా నేను ఒక పని కొరకు లంచం ఇవ్వడము ఒక ఎత్తు. ఒక సంఘమే లంచం ఇవ్వడము, సంఘ ఖజానా నుండి లంచం ఇవ్వడము జరుగుతుంది. ఎందుకు? లంచం ఇస్తేనే పని అవుతుంది. లంచం ఇవ్వకపోతే ఇది గుడి కట్టబడదు సార్. 14 సంవత్సరాలు ఆగిపోయింది. ఇవ్వాల్సిందే ఇంకా. ఆ స్థాయి ఇప్పుడండి. లంచమునిచ్చేటటువంటి మనస్సు, బ్రైబ్. అపవాది అపవాది ఈ లంచాన్ని ఇప్పుడు అది ఎంత సర్వసాధారణం చేసిందంటే, అది కామన్ ఇంకంతే. అది ఒక ఇట్స్ లీగలైజ్డ్ అన్నట్టుగా లంచం ఇచ్చేస్తున్నారు. నేను ఇతరుల గురించి మాట్లాడటం లేదు. నీవు నేను లంచం ఇచ్చే స్థాయిలో ఉంటే ఆలయంలో కట్టడానికి మనకు మనకు ఆ ఆ అనుమతి లేదు. ఆ అనుమతి లేదు. చేయి వేసే అనుమతి లేదు. లంచం ఇచ్చి పరిచర్య చేసేది అది చాలా అపవిత్రమైనటువంటి పరిచర్య. ఎంత ఛాలెంజెస్ చూడండి. అరే ఎంత ఈజీగా క్రైస్తవులను పడేయచ్చు అని అపవాది. మనకు కనిపిస్తుంది చాలా విచిత్రం. లంచం లేకపోతే అస్సలు పనేలు కాదు సార్. ఏదో ఒకటి లంచం ఇచ్చి అది పర్మిషన్ తెచ్చుకొని పరిచర్య ప్రారంభిద్దాం ఆలయాన్ని. ఎవరైనా ఆటంకపరిస్తే వానికి ఎంత ఇస్తే వాళ్ళు సైలెంట్ ఉంటారు. సి యూ హ్యావ్ దిస్ చాయిస్. లంచం ఇస్తే వెంటనే పని అవుతుంది. పరిచర్యలో వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. లంచం ఇవ్వకపోతే ఆగిపోతుంది. సరే దేవుని కొరకు మనం ఏదైనా చేయాలి అని లంచం ఇచ్చి దేవుని పరిచర్య చేస్తే ఎట్లుంటుందండి? నో 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 నో, దట్ కెనాట్ బి యాక్సెప్టెడ్. ఇప్పుడు మనము బయటి వ్యక్తులను గురించి ఇక్కడ ఉంది. బయటి వ్యక్తులు లంచం ఇచ్చి పనిని ఆపేశారు. కనుక పనిలో ఉన్నటువంటి వారు, ప్రభుత్వ పనులలో ఉన్నటువంటి వారు, లేకపోతే ప్రైవేట్ పనులలో ఉన్నటువంటి వారు, ఏ విషయంలోనైనా ఒక క్రైస్తవుడు క్రైస్తవురాలు లంచము ఇవ్వడము పాపము. పాపము ఎంత పాపం అంటే, నేను లంచం ఇచ్చేది నా చుట్టూ ఉన్నటువంటి వారు చూస్తున్నారు, వారికి నేను బోధిస్తున్నాను. లంచం ఇవ్వడం ఏం తప్పులేదు సార్. పని కావాలి కదా, ఆలయం కొరకే కదా, గుడి కొరకే కదా. రిజిస్ట్రేషన్ కాదు లంచం వేయకపోతే. మేము ఈ మధ్యలో ఒక పరిచయం రిజిస్ట్రేషన్ చేసిన పోయిన రిజిస్ట్రార్ దగ్గరికి పోయింది. నాకు అసలు ఏం తెలియదు, అసలు ఎట్లా రిజిస్ట్రేషన్ చేయాలని తెలియదు. కొంతమంది స్నేహితులను అడిగినాను అంతకుముందు, చెప్పారు కొంతమంది. వాళ్ళు ఏం చెప్పారంటే, పాస్టర్ గారు లంచం ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ కాదు కాదు కాదు. నేను ఇచ్చాను సార్ అంటాడు ఆయన పాస్టర్ గారు. ఆ ఆఫీసర్ నన్ను డైరెక్ట్గా అడిగాడు,
రిజిస్ట్రేషన్ కావాలంటే డైరెక్ట్గా అడిగాడు. నేను ఇచ్చాను, మీరైతే తప్పకుండా ఇవ్వాల్సిందే. నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, ప్రభువా ఆ లంచం ఇచ్చే పరిస్థితి వస్తే నాకు ఆ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. నా మనసు అండి అది. ఇట్స్ నాట్ ఏదో గర్వంతో చెప్పే విషయం కాదు. కానీ ఒక క్రీస్తును లోపల కలిగి లంచం ఎట్లా ఇస్తారు? ఆఫీసర్ దగ్గరికి పోయి అడిగింది, సార్ ఇది ఎట్లా చేస్తారు సార్ అంటే, కింద పోయి ఆడు చాలా మంది ఉన్నారు, ఆడ అడుగుపో అన్నాడు. కింద ఎవరున్నారు తెలుసా? అందరు బ్రోకర్స్ ఉన్నారు. ఓ 20-30 మంది ఆఫీసర్స్, అందరు బ్రోకర్లే. నేను ఆఫీసర్తో చెప్పాను, క్షమించండి సార్, యు ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్ హు ఆర్ కమింగ్ టు యూ. ప్లీజ్ హెల్ప్ మీ. నాకు దయచేసి చెప్పండి ఇది ఎట్లా చేయాలి. మళ్ళా నా అదే అంటాడు, ఆ పక్క నుండి అక్కడ పోండి అయ్యా, మీకు ఆయన చెప్తాను. నో, యు ఆర్ సపోజ్ టు టెల్ మీ. మీరున్న చైర్ని మీరు నాకు చెప్పే బాధ్యత మీకుందని పొలైట్గా చెప్పాను. ఆయన హెల్ప్ చేశాడు. హెల్ప్ చేసిన తర్వాత మేము అన్నీ పెడుతున్నాం తర్వాత మెయిన్ రిజిస్టర్ దగ్గరికి పోయినప్పుడు ఆయన కూడా కొన్ని సూచనలు ఇచ్చాడు. అన్నీ అక్కడెక్కడే చేసేసి ఒక్క పైసా ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడు మన మనస్సులను మార్చాడు. మేబీ ఇట్ హ్యాపెన్ టు మీ. ఇంకొకరికి వాళ్ళ మనసును మారరు, వాళ్ళు కఠినంగా ఉంటారు. అదే రిజిస్ట్రేషన్ చేయమంటారు వాళ్ళు. ఓకే, దానికి నిలబడడానికి సిద్ధంగా ఉండాలి. నాకు అన్ని అట్టనే సరిగ్గా అవుతాయని కాదు, కొన్ని పనులు ఆగిపోతాయి లంచం ఇవ్వకపోతే. శత్రువు ఈ దినములలో క్రైస్తవులను పట్టేశాడు. యు వర్షిప్ అండ్ యు బ్రైబ్, యు బ్రైబ్ అండ్ గివ్, యు బ్రైబ్ అండ్ ప్రీచ్. చూడండి, చీకటి వెలుగు, చల్లని వెచ్చని, రెండు కలిపేసేసుకో. నో, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ మనసు, దృఢమైన మనసునివ్వాలి. దృఢమైన మనసునివ్వాలి. ఒక మంచి పని కొరకు చెడ్డ పని చెయ్యొచ్చు. అందరికి మంచి పని కనపడుతుంది, కానీ అది ఎట్లా జరిగింది అన్నటువంటిది ప్రభువు చూస్తాడు. 6వ వచనం, మరియు ఆ రోజు ఎలను ఆరంభించినప్పుడు వారు యూద దేశస్థులను గూర్చి యెరూషలేము పట్టణమును వారిని గూర్చి ఉత్తరము వ్రాసి వారి మీద తప్పు మోపిరి. స్టార్ట్ అయింది వాళ్ళది. కోరేషు రాజు నుండి దర్యావేషు రాజు వరకు మధ్యలో 2 రాజులు ఉన్నారు. ఇంగ్లీష్లో జర్సస్, ఆర్తాగ్జర్సస్. వీళ్ళ కాలము 14 సంవత్సరములు, కోరేషు నుండి దర్యావేషు రాజు వరకు. ఈ 2 రాజులకు వారు ఉత్తరాలు రాసి, శత్రువులు ఉత్తరాలు రాసి వారి మీద తప్పులు మోపిరి. వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. ఆర్తాషస్తు యొక్క దినములలో బిస్లామును, మిత్రిదాతును, టాబాయేలును వారి పక్షమున్న తక్కిన వారును పారసీకపు రాజైన అర్తషస్తకు ఉత్తరం రాసి పంపిరి. ఆ ఉత్తరం సిరియా భాషలో వ్రాయబడి సిరియా భాషలోనే తాత్పర్యం చేయబడినది. మరియు మంత్రియగు వీరందరూ కూడా యెరూషలేము సంగతిని గురించి ఉత్తరం రాసి ఏం చెప్తున్నారు? 9వ వచనంలో, అంతటా మంత్రియగు పక్షమున తక్కిన వారైన వీళ్ళందరూ కూడా బబులోను వారును 11వ వచనంలో, తమ సన్నిధి నుండి మా యుద్ధకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఈ చెడు పట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మతు చేయుచున్నారు. కావున రాజువైన తమకు తెలియవలసినదేమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలవబెట్టిన ఎడల వారు శిస్తు గాని సుంకము గాని పన్ను గాని ఇయ్యకుందురు. అప్పుడు రాజునకు రావలసిన పైకం నష్టమగును. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము గనుక రాజునకు నష్టం రాకుండా మేము చూడవలనని ఈ ఉత్తరమును పంపి
రాజువైన తమకు ఈ సంగతి తెలియజేసితిమి. మరియు తమ పూర్వీకులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచిన ఎడల ఈ పట్టణపు వారు తిరుగుబాటు చేయువారుగాను, రాజులకును దేశములకును హాని చేయువారుగాను, కలహకారులుగాను కనబడుదురని, అందువలననే ఈ పట్టణము నాశనము పొందెననియు రాజ్యపు దస్తావేదుల వలననే తమకు తెలియవచ్చును. రిమైండింగ్ అవర్ పాస్ట్ లైఫ్, రిమైండింగ్ అవర్ పాస్ట్ లైఫ్ బిఫోర్ క్రైస్ట్. నిజంగానే వీళ్ళు తిరుగుబాటు చేశారు. ఇశ్రాయేలీలు నిజంగానే దేవునికి తిరుగుబాటు చేశారు, తప్పులు చేశారు, పాపాలు చేశారు. కాబట్టి చెరలోనికి దేవుడు వారిని పంపించాడు. అది నిజం. ఇప్పుడు ఆ నిజాన్ని తీసుకొని వచ్చి రాజుకు చెప్తున్నాడు, అయ్యా వీళ్ళు తిరుగుబాటు చేసేవారు, మీరు కనుక్కోండి, అనుకుంటే నిజమైంది. ఇది అపవాది చేసేటటువంటి, మీ అనుభవాలు ఉన్నాయో లేదో కానీ గతములో మనము చేసినటువంటి తప్పిదాలు, పాపాలు, తిరుగుబాటులు అపవాది గుర్తు చేస్తూ ఉంటాడు. కొంతమంది మనుషులు మనల్ని మన దగ్గరికి వచ్చి గుర్తు చేస్తూ ఉంటారు. పాత కాలంలో మన పరిచయం ఉన్నటువంటి స్నేహితులు మన పాపపు పనులు గుర్తు చేస్తూ ఉంటారు. గుర్తు చేసి మనల్ని తిరిగి దానిలో ఉన్నటువంటి పాపపు రుచిని చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ తిరుగుబాటుతనము, ఆ పాపాలను అపవాది పాపపు జీవితాన్ని గుర్తు చేస్తాడు. ఆ చేసినప్పుడు దానిలో ఉన్నటువంటి చీకటిలో ఉన్నటువంటి శరీరేచ్ఛల, మానసేచ్ఛలను మనకు గుర్తు చేస్తాడు. ప్రభువా, నువ్వే నాయన సహాయం చేయి ప్రభువా, నా తలంపులను నీ రక్తంలో కడుగు ప్రభువా. వెంటనే ఎక్కడ ఉంటే అక్కడ చెప్పవలసినటువంటి స్థితి మనకుండాలి. ఇట్ కమ్స్. ఇది నా అనుభవం. మీ అనుభవం ఉందో లేదో నాకు తెలియదు. పాత దాన్ని తీసుకొని వచ్చి వాళ్ళు గుర్తు చేస్తారు. అది నిజమే. జకర్యా గ్రంథంలోనే 3వ అధ్యాయంలోనే ఈ యెషూవ అనేటువంటి యాజకునికి పాత వస్త్రాలు, మలిన వస్త్రాలు ధరింపజేసి అక్కడ దేవుని దగ్గర ఉంటాడు. ఇక్కడ యెషూవ ఉంటాడు, ఇక్కడ అపవాది. చూసినావా దేవా, చూడు ఆయన బట్టలు చూడు ఎంత మలినంగా ఉన్నాయో. అప్పుడు దేవుడు అంటాడు, ఆ బట్టలను తీసేసి ప్రశస్తమైనటువంటి తెల్లని వస్త్రాలు ధరింపచేసి తలపాగా పెట్టి నేను వారిని శుద్ధి చేస్తాను. నేను శుద్ధి చేశాను. అవును, వాళ్ళు అప్పుడు చేశారు, నేను శుద్ధి చేశాను, అంతేగా. పాత వస్త్రాలు తీసివేయబడ్డాయి, ఇప్పుడు అన్ని కొత్త వస్త్రాలు. అపవాది పని ఏంటంటే నెపము మోపడము. ఫిర్యాదు చేయువాడు అపవాది. 16వ వచనంలో, కావున రాజువైన తమకు మేము రూఢిపరచినదేమనగా ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారం నిలవబెట్టిన ఎడల నది యువతల తమకు హక్కు ఎంత మాత్రము ఉండదు. వీళ్ళు పన్ను కట్టరు, ఇక ఏం మీకు గౌరవం అంతా పోతుంది. క్షేమ సంప్రాప్తియగునుగాక అని ఆ మొదలగు మాటలు వాయించి సెలవిచ్చినదేమనగా, మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతంగా చదివించుకున్నాము. అందు విషయమే మా ఆజ్ఞను బట్టి వెదకగా ఆది నుండి ఈ పట్టణపు వారు రాజుల మీద కలహమును, తిరుగుబాటును చేయువారని మాకు అగుపడి. రాజు రిప్లై ఇస్తున్నాడు లెటర్. మరి యెరూషలేము పట్టణమందు బలమైన రాజులు ప్రభుత్వం చేసిరి. వారు నది ఇవతల దేశం నుండి ఏలినందున వారికి శిస్తును, సుంకమును, పన్నును చెల్లుచుండెను. కాబట్టి ఇప్పుడు ఈ మనుషులు ఆ పని మీద చాలించి మేము సెలవిచ్చు వరకు ఆ పట్టణమును కట్టక మానవలనని ఆజ్ఞాపించుడి. బలవంతం చేసి
చివరి వచనం, యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయెను. ఈలాగున పారసీకపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయెను. ముగింపు ఎట్లుంది? చాలా బాలేదు. బాగలేదు ముగింపు. ఏంటి, అంతకుముందు 1వ అధ్యాయము ఎంత అద్భుతంగా ఉంది, 2వ అధ్యాయము ఎంత అద్భుతంగా ఉంది, ఎంతమంది వచ్చారు, 3వ అధ్యాయంలో ఎట్టట్లా వాళ్ళు సిద్ధపడ్డారు, ఎన్ని ప్లాన్లు వేసుకున్నారు, ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నారు, బలిపీఠం కట్టారు, పునాదులు వేశారు, ఎంత బాగుంది. 4వ అధ్యాయం ముగింపుకు వచ్చే లోపల పని బంద్. పని బంద్. అసలు పని బంద్ కాకుండా ఉంటే వాళ్ళని చేర్చుకుంటే అయిపోతుండే కదా. వాళ్ళని చేర్చుకొని ఆ లంచం ఇచ్చే వారిని, దేనికైనా తెగించే వారిని మన సంఘంలో చేర్చుకుంటే అయిపోతుండే కదా, సంఘం కట్టబడుతుండే కదా. నో, దిస్ ఈస్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యూ కెనాట్ ఇన్వైట్ ఎనీవన్ అన్క్రిటికలీ. మనకంటూ ఒక ఒక స్టాండర్డ్స్ ఉన్నది, వాక్యానుసరమైనటువంటి స్టాండర్డ్స్ మీద గట్టిగా నిలబడాలి. నష్టమైన, కష్టమైన, ఆలస్యమైన దానికి నిలబడాలి, దానికి నిలబడాలి. ఒక సంఘంలో పెద్దలందరూ కలిసిపోయి ఆ వ్యక్తికి, అవతల వ్యక్తికి ఈ రిజిస్ట్రేషన్ విషయంలో 50,000 ఇవ్వాలి. దానికి నేను అక్కడ ఉన్నాను, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, వాళ్ళకి మనం 50,000 ఇస్తున్నట్టు నేను చేయనని చెప్పి, మీరే చేయండి. లంచం ఇవ్వడానికి ప్రార్థనన్నా, డబ్బులు ఇవ్వడానికి ప్రార్థనన్నా, అది ఎట్లా ఫిట్ అవుతుంది? క్రీస్తు మార్గంలో అది సెట్ కాదు కదా. మరి లంచం ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్ కాదు, రెన్యువల్ కాదు. ఇవ్వరండి. ఇవ్వకపోతే ఇవ్వకపోగా చెట్టు కింద ఆరాధన చేసుకుంటాం, ఇళ్ళల్లో ఆరాధన చేసుకుంటాం, కానీ తప్పుడు మార్గాలు మాత్రము ఒక్కం. ఇది ఒక్కటే సూత్రము. క్రీస్తుని అంగీకరించినటువంటి వారు మాత్రమే ఆ ఆజ్ఞ వాళ్ళకు వర్తిస్తుంది. మనం చెప్తే, నేను నీకు చెప్తే నువ్వు వినవు, నువ్వు నాకు చెప్తే నేను వినను. ఇట్స్ నాట్ ఓన్లీ బ్రైబ్, మెనీ అదర్ థింగ్స్ కమ్ ఇన్ టు ఇన్ఫిల్ట్రేట్ ఇన్ టు ద చర్చ్. చొరబడి వచ్చేస్తాయి. కొంచెం లూజ్ ఉన్నామనుకోండి, జ్వరబడి వచ్చేసి ఎట్లుంటాయంటే, దీస్ ఆర్ గాడ్లీ, దీస్ ఆర్ లీగలైజ్డ్, ఇట్ ఈస్ యాక్సెప్టెడ్, ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. పరిశుద్ధాత్మ దేవుడు, సంఘము నిర్మించబడుతుంది. ఇప్పుడు ఇది పరిశుద్ధంగా నిర్మించబడాలి. ఆలస్యమైన పరిశుద్ధంగానే ఉండాలి. దేవుని స్తోత్రం. జీవం గల దేవా, ఈ యొక్క వాక్యాన్ని ప్రభు మాలో ఫలింపచేయము, వాక్యానుసారం నడుచున్నట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనం దీవించుగాక.